హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి సజీవులమై ఆయనను స్తుతించే గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగం 68వ కీర్తన. కీర్తన భాగం 68వ కీర్తన 1వ చరణం చూడండి. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. చూడండి, మనం 68వ కీర్తన 1వ చరణాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక అని. దేవుడు లేచును గాక అని. దేవుడు లేచుట అంటే ఇక్కడ ఏమిటి అంటే ఏదైనా పని చేయడానికి ఆయన పనికి పూనుకొనుట, ఏదైనా పని చేయడానికి ఆయన ఇష్టపడుట. ఆయన లేచుట అంటే పడుకున్నాడు కాబట్టి నిద్రలోంచి మేలుకోవటం కాదు. ఇక్కడ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన సింహాసనం మీద నుండి లేస్తాడు పని చేయటానికి, పనికి పూనుకోవటానికి. అలా తన భక్తుల విషయాల్లో జోక్యం చేసుకోవటానికి, భక్తుల విషయాల్లో సహాయం చేయటానికి, భక్తులను ఆదుకోవటానికి, తన చిత్తానుసారంగా పని చేయటానికి ఆయన లేస్తాడు. కాబట్టి ఈరోజు మన ప్రసంగాంశం ఏమిటంటే దేవుడు ఎందుకు లేస్తాడు అనేది మన ప్రసంగాంశం. చెప్పండి, మన ప్రసంగాంశం ఏంటి? దేవుడు ఎందుకు లేస్తాడు? ఎందుకు లేస్తాడు ఆయన అని అంటే ఈ 68వ కీర్తన మనం చదువుకున్నాం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక అని. చెప్పండి, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక అంటే ఆయన శత్రువులు ఎవరు? ఆయన శత్రువులు ఎవరండి? ఎవరు ఆయన శత్రువులు? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 4వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యాలు 9:4. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. చూడండి, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని ప్రభు అయిన యేసు క్రీస్తు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు ప్రభు అయిన యేసును ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు, ఆయనతో కలిసి జీవించలేదు. మరి సౌలు ప్రభువుని ఎలా బాధపరిచాడు, ఎలా హింసించాడు అని అంటే ప్రభువును నమ్ముకున్న భక్తులను బాధపరచబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను నీవు హింసించావని. నా భక్తులను హింసిస్తే నన్ను హింసించినట్టే, నా భక్తులను బాధపరిస్తే నన్ను బాధపరిచినట్టే అని. అలాగే మనలను బాధ పెడితే, దేవుని బాధ పెట్టినప్పుడు మన శత్రువులు ఎవరి శత్రువులు అవుతారు? దేవుని శత్రువులు అవుతారు. చెప్పండి, మన శత్రువులు దేవుని శత్రువులు అవుతారు. కాబట్టి ఇక్కడ 68వ కీర్తన దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక అని అంటే ఆయన శత్రువులు ఎవరు అని అంటే ఆయన భక్తుల శత్రువులే ఆయన శత్రువులు. చెప్పండి, ఆయన భక్తుల శత్రువులే ఆయన శత్రువులు. ఆయనను నమ్ముకున్న వారిని బాధపరిచేవారే ఆయనను బాధపరిచేవారైనప్పుడు ఆయనను నమ్ముకున్న వారి శత్రువులే ఆయన శత్రువులు. ఎవరు తనను నమ్ముకుంటారో వారికి శత్రువులైన వారిని చెదరగొట్టడానికి దేవుడు లేస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. చెప్పండి, దేవుడు ఎందుకు లేస్తాడట? శత్రువులైన వారిని చెదరగొట్టడానికి దేవుడు లేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు ఇక్కడ గమనించాల్సింది ఎందుకు మనం గమనించాలి అంటే ఆయన మన శత్రువులను చెదరగొట్టడానికి, మన శత్రువులు మన మీద భీకరంగా గంభీరంగా వారు మన మీదకి వచ్చి మన మీద దాడి చేయడానికి, దుమ్మిగా దాడి చేయడానికి వస్తున్నప్పుడు మనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదువుతాము, శత్రువు ఒక త్రోవను నీ మీదికి వచ్చి 7 త్రోవల పారిపోతాడు అని. ఎన్ని త్రోవల పారిపోతాడు? వచ్చేటప్పుడు ఒక త్రోవలో వస్తాడు, వెళ్ళేటప్పుడు 7 త్రోవల పారిపోతాడు.
వచ్చేటప్పుడు గంభీరంగా భీకరంగా ఛాతీ ఇలా చాచుకుని నిన్నేదో చేసేద్దామని నీ దగ్గరికి వస్తాడు. కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను ఆదుకోవడానికి, నిన్ను రక్షించడానికి, వారిని చెదరగొట్టడానికి పూనుకున్నప్పుడు ఆయన కోపము నుంచి వారు తప్పించుకునే దారి ఒక్కటి సరిపోదప్పుడు, సమయం లేదు త్వరగా తప్పించుకోవాలన్నట్లు 7 త్రోవల వారు చెదరిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన శత్రువులను చెదరగొట్టడానికి లేస్తాడట. మన శత్రువులు ఎంతటి వారైనప్పటికీ, ఎవరైనప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ మనలను వారు పాడు చేయక మునుపే, మన మీద దాడి చేస్తున్నప్పుడే, మనలను వారు గాయపరచక మునుపే దేవుడు వారిని చెదరగొట్టేస్తాడు. అందుకు లేస్తాడు ఆయన. పైగా 76వ కీర్తన 9వ చరణం చూడండి ఒకసారి. 76వ కీర్తన 9వ చరణం. దేశంలో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. దేవుడు ఎందుకు లేచాడట? దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేస్తాడట. శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించడానికి న్యాయపు తీర్పునకు దేవుడు లేస్తాడు. శ్రమ నొందుతున్నారు తన భక్తులు, తన యందు విశ్వాసం ఉంచిన వారు. దేశంలో తన యందు నమ్మకం ఉంచిన వారందరూ శ్రమ నొందుతున్నారు శత్రువుల ద్వారా. వారిని రక్షించడానికి న్యాయపు తీర్పునకు దేవుడు లేస్తాడు. వారికి న్యాయం చేకూర్చడానికి. చూడండి, ఇక్కడ దేవుడు తన ప్రజల మీదకి వచ్చే శత్రువులను చెదరగొట్టి తన ప్రజలకు న్యాయం చేకూర్చడానికి ఆయన లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకై దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండేను. తనను నమ్మిన వారు శత్రువుల చేత శ్రమ నొందుతున్నప్పుడు ఆ శ్రమలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. దేవుడు వారిని చూచి చూడనట్టు ఊరుకునే దేవుడు కాదు. వారు శ్రమలో దేవునికి మొర్రపెట్టినప్పుడు, చూడండి ఆ మాట 12వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. 12వ కీర్తన 5వ చరణం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, బాధపరచబడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేస్తాను. ఎందుకు లేస్తాడు అనంటే వారిని రక్షించడానికి లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు అనంటే వారు ప్రార్థన చేసినప్పుడు లేస్తానంటున్నాడు. చెప్పండి, ఎప్పుడట? వారు ప్రార్థించినప్పుడు. దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. దరిద్రులు, దీనులు, బలహీనులు, వీరందరూ కూడా అంత స్తోమత లేనివారు, అంత శక్తి బలము లేనివారు, అంత కెపాసిటీ లేనివారు, వారందరూ శత్రువుల చేత బాధపడుతున్నారు. బాధను దేవుని దగ్గర నిట్టూర్పుల రూపంలో వెళ్ళిపుచ్చుకుంటున్నారు. వారి బాధను నిట్టూర్పులు విడుస్తూ మొర్ర పెట్టుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? వారి ప్రార్థన కోసం, జవాబు ఇవ్వడం కోసం ఆయన లేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం ఇందాక 2 రిఫరెన్సులు చదువుకున్నాం. ఒకటి, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక అని. రెండవది, దేశములో శ్రమ నొందిన వారిని రక్షించుటకై న్యాయపు తీర్పునకై దేవుడు లేచుచున్నాడు అని. ఈ 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే దేవుడు శత్రువులను చెదరగొట్టి మనకు న్యాయం చేకూర్చడానికి ఆయన లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు అంటే మనము ప్రార్థించినప్పుడు లేస్తాడు. చెప్పండి, ఎప్పుడట? శ్రమలో మనము కృంగిపోయి అలాగే పడుకుని నిద్రపోతే దేవుడేమి లేవడు. శ్రమలో కృంగిపోతే చేతకాని వారం అవుతాం. శ్రమలో ఏడుస్తూ కూర్చుంటే చేతకాని వారం అయిపోతాం. మన విశ్వాసం నుంచి తొలగిపోతాం. కానీ శ్రమలో దేవునికి ప్రార్థించినప్పుడు, శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు, శ్రమలో దేవుని పాదాలు పట్టుకుని గోజాడినప్పుడు ఆయన మనలను రక్షించడానికి వచ్చి శత్రువులను చెదరగొట్టి న్యాయం చేకూర్చుతాడు.
ఇంకో రిఫరెన్స్ చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 18, 7, 8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతముతో చూపుచున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ విషయం ఏమిటి అంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలెననుటకు దేవుడు ఒక ఉపమానం చెప్పాడు, ఒక జరిగిన సంఘటన చెప్పాడు. అందులో విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అతడు వృత్తికి న్యాయాధిపతి, అతడి స్వభావం అన్యాయస్తుడు. దేవునికి భయపడట, మనుషులను లక్ష్య పెట్టడట. అతని దగ్గరకు వచ్చింది విధవరాలు. వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయం చేకూర్చయ్యా అని అతనిని అడిగితే అతడు అంటాడు రేపు రమ్మంటాడు. అతడు ఎందుకు రేపు రమ్మన్నాడు అంటే, అతడు లంచగొండి, అవినీతి పరుడు, అన్యాయస్తుడు. డబ్బున్న వారికి న్యాయం తీరుస్తాడు తప్ప డబ్బు లేని వారికి న్యాయం తీర్చడు. ఆమె విధవరాలు డబ్బు ఇచ్చుకోలేదు కాబట్టి ఆమె తరపున న్యాయం తీర్చడం వాడికి ఇష్టం లేదు. ఇష్టం లేక రేపు రమ్మన్నాడు. రేపు వచ్చింది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని అంటే మరలా మరుసటి రోజు రమ్మన్నాడు. మరలా మరుసటి రోజు వచ్చింది. అతడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వచ్చేసి అడుగుతుందండి. ఆవిడ విసుగు చెంది మానలేదు. అతడు చెయ్యట్లే అని చెప్పి వదిలిపెట్టలేదు. మాటి మాటికి వచ్చి అతనిని గోజాడుట చేత అన్యాయస్తుడైన న్యాయాధిపతి పలికిన మాట మీరు వినండి. ఆమె మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెట్టకూడనట్లు ఆమెకు నేను త్వరగా న్యాయము తీర్చును అని తనలో తాను అనుకునేను. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము చేకూర్చుతాను అని అనుకున్నప్పుడు దేవుడు తన్ను ఏర్పరచుకున్నవారు, తను గూర్చి మొరపెట్టడానికి ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మొరపెట్టుచుండగా మరి న్యాయవంతుడైన దేవుడు న్యాయం తీర్చడా? ఆయన త్వరగా న్యాయం తీర్చుతాడు. వారిని బట్టే కదా దీర్ఘశాంతం చూపుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు న్యాయం ఎవరికి తీరుస్తాడు? దివారాత్రులు మొర్రపెట్టుకున్న వారికి. చెప్పండి, ఎవరికి? దివారాత్రులు మొర్రపెట్టుకున్న వారికి. ఆ మొర్రపెట్టుకొని చూడగా దేవుడు లేచి వారి శత్రువులను చెదరగొట్టి వారికి న్యాయం తీర్చుతాడు. ఆయన న్యాయం చేకూర్చుతాడు. వారి జీవితంలో ఏది న్యాయమో అదే దేవుడు చేకూర్చడానికి లేస్తాడు అని ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. కాబట్టి మనకు శ్రమ కలిగినప్పుడు, మనుషులు ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనుషుల చేత శ్రమల పాలైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు, నష్టాల పాలైనప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు మనము మొర్రపెట్టుకోవాలి. ఆయనకు మన విన్నపాలు, విజ్ఞాపనలు, మనవులు తెలియచేసుకోవాలి. అడుగుని మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకొను అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక మనం అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు ఆయన. మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను మీ పిల్లలకు ఇయ్యదిరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులను అడుగు వారికి ఇచ్చును కదా అని చెప్పాడు ఆయన తన లేఖనాలలో. మనమే మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే మనం అడిగినప్పుడు పరలోకపు తండ్రి ఇవ్వడా? ఇంకా శ్రేష్టమైనవి ఇస్తాడు ఆయన. శ్రేష్టమైన కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలలో ఒకటే మన శత్రువులను వెళ్ళగొట్టి మనకు న్యాయం తీర్చడానికి ఆయన లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శత్రువు ఎంత బలమైన వాడైనా, ఎంత ఘనమైన వాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులున్న వాడైనా, ఎంత అధికార బలం ఉన్నవాడైనా సరే దేవునికి లెక్క కాదు, మనకు లెక్క. అది దేవునికి లెక్కేమీ కాదు. ఆయనకంటే సుపీరియర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన కంటే శక్తిమంతులు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఆయన కనుక పని చేయడానికి పూనుకుంటే, ఆయన లేచి వస్తే ఆయన ఎదుట నిలబడగలిగిన శత్రువు ఎవరు కూడా లేరు. కాబట్టి నీ శత్రువును నీ నుండి చెదరగొట్టడానికి, నీకు న్యాయం చేకూర్చడానికి ఆయన లేచి వస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మొర్రపెట్టినప్పుడు ఆయన లేస్తాడట. చెప్పండి, ఎప్పుడట? మనము మొర్రపెట్టినప్పుడు. కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, మన శత్రువులు ఎవరు అని అంటే అపవాది మన శత్రువు, లోకం మన శత్రువు, మన సమస్యలే మన శత్రువులు. ఈ సమస్యలన్నీ మన మీద దాడి చేసి ఒకటి తర్వాత ఒకటి మనలను శత్రువులుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్నింటినీ చెదరగొట్టి నీకు న్యాయం తీర్చడానికి ఆయన లేచి వస్తాడు అని దేవుని
వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. దేవుని మందిరంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వచ్చి ఏమండి, ఇంటికాడ చేసుకుంటే సరిపోతుందా మీకు? ఎందుకు దేవుని మందిరం ఉన్నది? దేవుని మందిరం ఎందుకంటే ఉన్నది, మీరు ఇంటికాడ చక్కగా పడుకుంటే ఒక 3, 4, 5 ఇక్కడ ఉండి ప్రార్థన చేయడానిక దేవుని మందిరం ఉన్నది? బుధవారం రాత్రి, శనివారం రాత్రి, శుక్రవారం పగలు ప్రార్థనలు ఏమయ్యాయి? వాటికి ఎందుకు హాజరు కావట్లేదు మీరు? ఎందుకు శ్రద్ధ లేదు మీకు? మీకు దైవ భయం లేదా? భక్తి లేదా? ప్రార్థనలంటే లెక్క లేదా? మీకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి లేదా? దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నేను దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, ఆయన నా ప్రార్థన వినాలన్న ఆసక్తి మీకు ఉంటే మీరు ఆ ప్రార్థనలకు మానేస్తున్నారంటే లెక్కలేని తనం మీలో పెరిగిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించిన దానిని బట్టి, దీవిస్తున్న దానిని బట్టి ఆ దీవెనల మీద ఆధారపడుతున్నారు తప్ప దీవించిన దేవునికి భయపడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామని అనుకోవట్లేదు మీరు. అందుకే రాలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఇంట్లో కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటానండి అంటే సరిపోదు. పరిశుద్ధులందరితో కలిసి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. పరిశుద్ధులందరూ సమకూడేది ఎప్పుడు? మందిరంలో ప్రార్థన ఏర్పాటు చేయబడినప్పుడు. నీవు ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరంలో పరిశుద్ధులందరితో కలిసి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి నీ శత్రువులను చెదరగొట్టి నీకు న్యాయం తీర్చడానికి దేవుడు సకాలంలో లేచి వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దేవుడు ఎందుకు లేస్తాడు అంటే మన శత్రువులను చెదరగొట్టి మనకు న్యాయం చేకూర్చడానికి లేస్తాడు ఆయన. రెండవది, దేవుడు ఎందుకు లేస్తాడు అని అంటే కీర్తనల గ్రంథం 35వ కీర్తన 2వ చరణం 1, 2 చరణాలు చూద్దాం. 35వ కీర్తన 1, 2 చరణాలు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడును, నాతో పోరాడు వారితో పోరాడును. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. దేవా, నా సహాయమునకై లేచి నిలువుము. దేవుడు ఎందుకు లేచి వస్తాడు అని అంటే మనకు సహాయం చేయడానికి. చెప్పండి, దేనికంట? మనకు సహాయం చేయడానికి. మనం పోరాటంలో ఉన్నాం, పోరాడుతున్నాం, ఎంతో మంది శత్రువులతో పోరాడుతున్నాం. నీ ఒక్కరి బలం సరిపోవటం లేదు, నీ ఒక్కరి బలం సరిపోవటం లేదు. కాబట్టి నీకు సహాయం చేయడానికి ఆయన కేడమును డాలును పట్టుకుని నీకు సహాయం చేయడానికి లేచి వస్తున్నాడట. దేవుడు అన్నాడు, యుద్ధము యెహోవాదే అని. చెప్పండి, ఎవరిదట? యుద్ధము యెహోవాదే, పోరాడేది నీవే, కానీ ఆ యుద్ధాన్ని చేసి ముగించేది నేను అంటున్నాడు ఆయన. పగ తీర్చుకొనుట ప్రభువు పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి పనట? దేవుని పని, ప్రభువు పని. పగ తీర్చుకొనుట మన పని కాదు. మనము పోరాటంలో నిలబడితే మన తరపున పోరాడేవాడు దేవుడు. ఆయన పోరాటంలో మనకు సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు. సహాయం చేయడానికి లేచి వస్తాడు ఆయన. ఎందుకంటే మనము ప్రార్థన చేసుకుంటున్నాం, మన ప్రార్థన దేవుడు వింటాడు. హలో, కూర్చో. మన ప్రార్థన దేవుడు విని మన ప్రార్థనకు జవాబుగా మనకు యుద్ధంలో సహాయం చేయడానికి వస్తాడు ఆయన. మన తరపున పోరాడడానికి, మనము అలసిపోయినప్పుడు మన తరపున పోరాడటానికి, మన యుద్ధాన్ని ఆయన చేసి ముగించడానికి, ఆయన సహాయం చేయడానికి లేచి వస్తాడు. కాబట్టి ఇన్ని సమస్యలతో ఒకదానితో ఒకటి నేను విసుగిపోతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, నేను నెగ్గలేకపోతున్నాను, నేను సాధించలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను అని నీవేమీ వాపోనక్కర్లేదు, బాధపడిపోనక్కర్లేదు, కృంగిపోనవసరం లేదు. నీకు ఎన్ని కష్టాలు పెరిగిపోతుంటే, ఎన్ని శ్రమలు పెరిగిపోతుంటే అంత ఎక్కువగా ప్రార్థన చేయి, అంత ఎక్కువగా దేవుడు సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు. ఆయన మన యుద్ధంలో మనలను ఒంటరిగా వదిలిపెట్టువాడు కాదు. మనం పోరాడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. మన పోరాటంలో మనకు
సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడట. కాబట్టి మనం ఏ పోరాటంలో ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక పోరాటంలో మనము జీవితంలో ప్రతి దినము పోరాడుతూనే ఉన్నాం. ఈ దుష్టునితో మనం పోరాడుతున్నాం, ఈ లోకముతో మనం పోరాడుతున్నాం. ఈ దుష్టునితో ఫైట్ చేయడంలో, లోకముతో ఫైట్ చేయడంలో ఆయన నీకు సహాయం చేయడానికి లేచి వస్తాడట. కాబట్టి నీ పోరాటంలో నువ్వు ఒక్కడివే ఉన్నావని ఎప్పుడు భయపడనక్కర్లేదు. నిన్ను వెన్నంటి నీకు సహాయం చేయడానికి లేచి వస్తున్న దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడు బలహీనపడుతున్నానని అనుకుంటున్నావో అప్పుడే దేవుని వేడుకో. దేవా, నా బలం తగ్గిపోతుంది, నాకు సహాయం చేయడానికి రానాయనా. నా శత్రువులు విస్తారమైపోయారు, నాకు సహాయం చేయడానికి రానాయనా అని మనము దేవుని అడుగుతున్నప్పుడు నీ బలహీనతలో నిన్ను బలపరచడానికి వస్తాడు ఆయన, నీకు సహాయం చేస్తాడు. నీ విస్తారమైన శత్రువులను చెదరగొట్టి నీకు న్యాయం తీర్చడానికి ఆయన లేచి వస్తాడు సహాయం చేయటానికి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంకా ఆపదలలో సహాయం చేయడానికి, కష్టాలలో సహాయం చేయడానికి, అవసరతలలో సహాయం చేయడానికి, ఎందులో అంట అవసరతలలో సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు. దేవుడు నిన్ను ఆదుకోవడానికి, సహాయం చేయడానికి లేచి వస్తాడు ఆయన. నీ ప్రయాణాలలో నీకు సహాయం చేయడానికి లేచి వస్తాడు ఆయన. నీ ప్రమాదాలలో నీకు సహాయం చేయడానికి లేచి వస్తాడు ఆయన. నీ కీడులలో సహాయం చేయడానికి లేచి వస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఆ ప్రార్థనలు దేవుడు విని సమయమైనప్పుడు, అంటే ఆ అనుకూల సమయమందు నీకు సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు. చెప్పండి ఎప్పుడంట? అనుకూల సమయమందు. చెప్పండి ఎప్పుడట? అనుకూల సమయమందు నీకు సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు. యెహోషాపాతు రామోత్గిలాదు యుద్ధం మీదకి పోతాడు, ఆహాబు రాజుకు సహాయం చేద్దామని. దైవ చిత్తం కాదది. దైవ సేవకుడైన ఆ మికాయా చెబుతాడు, రాజా, నీవు యుద్ధంలోనికి వెళ్ళి సజీవంగా తిరిగి వచ్చినట్ల దేవుడు నన్ను పంపలేదు, నీవు అందులోనే చనిపోతావని. ఆ మాటలు విని కూడా యెహోషాపాతు ఆహాబు రాజుకు యుద్ధం సహాయం చేయడానికి వెళ్తాడు. ఆహాబు రాజు వస్త్రాలు మార్చుకుంటాడు, రాజవస్త్రాలు కాకుండా మారు వేషం వేసుకుంటాడు. యెహోషాపాతు రాజవస్త్రాలు వేసుకుంటాడు. యుద్ధంలో అడుగుపెట్టిన తర్వాత అవతలి రాజు, సిరియన్ల రాజు ఏం చెప్పాడు? తన 32 అధిపతులతో, కొద్దివారితో గొప్పవారితో మీరు ఏమీ పోట్లాడొద్దు, డైరెక్ట్ గా ఇశ్రాయేలు రాజు మీద అటాక్ చేయండి అని అన్నాడు. ఆ రాజును బట్టి వాళ్ళు రాజవస్త్రాలు ధరించుకున్న రాజు ఎక్కడ కనబడతాడా అని చూస్తే ఆహాబు రాజు కనబడలేదు, ఎందుకంటే మారువేషంలో ఉన్నాడు కదా. యెహోషాపాతు రాజు కనబడ్డాడు వాళ్ళకి. ఇతడే ఆహాబు అనుకుని అతనిని తరుముతారు వీళ్ళందరూ. ఇతను ఒక్కడే అయిపోయాడు, వాళ్ళు 32 ఉన్నారు. వాళ్ళందరూ తరుగుతుంటే వారికి భయపడి పారిపోతాడు. ఇంకా తరుగుతుంటే దేవునికి మొర పెడతాడంట యుద్ధంలో. చెప్పండి ఎవరికి? దేవునికి మొర పెడతాడు. అప్పుడు సహాయం చేయడానికి దేవుడు దిగి వచ్చి అతడు పెద్ద కేకలు వేస్తున్నప్పుడు అతని కేకలు వారు విని ఇతడు ఆహాబు రాజు కాడు అనుకుని వాడు తిరిగి వెళ్ళిపోయేలా దేవుడు చేశాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. యుద్ధంలో ప్రాణహాని సంభవించినప్పుడు యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేయగా, ప్రార్థన విన్న దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేయడానికి వచ్చాడు. శత్రువులందరూ అతనిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లుగా చేసేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుని సన్నిధిలో మనం అందరం కూడా గమనించాలి ఏమిటి అంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ పోరాటాలలో, ఈ అక్కరలలో సహాయం చేయడానికి ఆయన లేచి వస్తాడు అన్నది రెండవ మాట. మూడవ మాట చూద్దాం. చూడండి, మూడవ మాటగా 102వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. 102వ కీర్తన 13వ చరణం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నీవు లేచి సియోనును కరుణించదవు. సియోను అంటే దేవుని పిల్లల పట్టణం, దేవుని పట్టణం, అందులో ఉండేది దేవుని పిల్లలు. సియోనును కరుణించడం అంటే దేవుని పిల్లలను కరుణించడానికి ఆయన లేస్తాడు. చెప్పండి ఎందుకు లేస్తాడట? దేవుని పిల్లలను కరుణించడానికి.
లేవటం అంటే ఆ పని చేయడానికి పూనుగొనుట అని ముందే చెప్పాను మీకు. కరుణించడానికి లేవటం అంటే కరుణించడానికి ఆయన పని పూనుకుంటున్నాడు. తన ప్రజలను దేవుడు కరుణిస్తున్నాడు. ప్రజలను ముందు కరుణించాడండి. కరుణించి ఆయన వారి పాపాలను సహితం దేవుడు క్షమించేశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనలను, ఉగ్రత పిల్లలమైన మనలను, దేవునికి అవిధేయ పిల్లలమైన మనలను దేవుడు తన కరుణా సంపన్నతతో ప్రేమ చేత మనలను ప్రేమించి తన ప్రియకుమారుని కలువరి శిలువకు అప్పగించి ఆ ప్రియకుమారుని యందు మనలను ఆయనతో కూడా బ్రతికించాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు తన కరుణ చొప్పున. చెప్పండి, దేని చొప్పున? తన కరుణ చొప్పున, తన కరుణ చేత. కరుణా సంపన్నుడై ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అలా తన ప్రజల పట్ల దేవుడు కరుణ చూపించి వారు చచ్చిపోకుండా బ్రతికేటట్లుగా చేస్తున్నాడు. కరుణ చూపించి వారి పాపాలు క్షమిస్తున్నాడు. కరుణ చూపించి పాపాలు క్షమించి వారిని బ్రతికిస్తున్నాడు. వారు నిత్య జీవం పొందేటట్లుగా చేస్తున్నాడు. కరుణ చూపించి వారిని దేవుని పిల్లలుగా మారుస్తున్నాడు. కరుణ చూపించి వారు దేవుని అంగీకరించేటట్లుగా చేస్తున్నాడు. కరుణ చూపించి కృపచేత రక్షణ పొందేలా చేస్తున్నాడు. చెప్పండి, కరుణ చూపించి కృపచేత రక్షణ పొందేలా చేస్తున్నాడు ఆయన. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందామండి. 54వ అధ్యాయం 7 నుంచి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఎందుకు విసర్జించాడు? వారు పాపం చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించాను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. నువ్వు తప్పు చేసినప్పుడు తప్పుకు శిక్షగా నిన్ను విసర్జించాను తప్ప శాశ్వతంగా నిన్ను విడిచిపెట్టాను. గొప్ప వాత్సల్యం చూపుతాను అంటున్నాడు. ఎందుకంటే కరుణ గలవాడు కదా. కరుణతో వాత్సల్యం చూపించి వారిని మరలా సమకూర్చుతాడట. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విమోకుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. మహోద్రేకము చేత నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిమిషమే నిన్ను విడిచిపెట్టింది. నిత్యమైన కృప చూపించి నిత్యము వాత్సల్యత చూపిస్తాను. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల తన కరుణను ఎలా చూపిస్తున్నాడో చూడండి. వారు తప్పు చేసినప్పుడు కొడుతున్నాడు, తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నాడు, కానీ వారిని విడిచిపెట్టడం లేదు. నిత్యమైన కృప చూపించి నిత్యమైన వాత్సల్యాన్ని దేవుడు వారి పట్ల చూపుతున్నాను అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోబహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లు రావని నోబహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. చూడండి, 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చెప్పండి, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు జాలిపడు దేవుడు కరుణతో జాలి చూపిస్తాడు. కరుణతో నిన్ను క్షమిస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు 1 నిమిషం నిన్ను విసర్జించాను కానీ తర్వాత అన్నాడు, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అంటున్నాడు దేవుడు. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు.
భూకంపాలే వచ్చి పర్వతాలు కదిలిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా అవి పాడైపోతాయి, అవి భూమిలో మునిగిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే ఆయన తన జనులను కరుణించడానికి లేచి వచ్చే దేవుడు. ఆయన చెప్పండి, సియోనును కరుణించడానికి లేచి వచ్చే దేవుడు, తన జనులను కరుణించడానికి ఎప్పుడు ఇష్టపడే దేవుడు. పర్వతాలైనా తొలగిపోతాయి, మెట్టలైనా తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు తన కరుణ చూపించి మనలను క్షమించాడు. వేడుకున్నప్పుడు క్షమించబడ్డాము. ఆయన సన్నిధిలో ఆయనను వెంబడిస్తూ కూడా తప్పటడుగులు వేస్తున్నాం. కొన్నిసార్లు అవిధేయత కార్యాలు చేస్తున్నాం. కొన్నిసార్లు దేవునికి కోపాన్ని రప్పిస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషం మనల్ని విసర్జిస్తున్నాడు, ఒక్క నిమిషం మన మీద కోపపడుతున్నాడు. కానీ గొప్ప వాత్సల్యముతో, నిత్యమైన కృపతో వాత్సల్యము చూపడానికి ఆయన ఇష్టపడే దేవుడు. నీ స్థితిని దేవుడు ఎంత గొప్పగా కాపాడుతున్నాడు అంటే, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. నీకేమీ జరగదు, నువ్వేమి తత్తరపాటు పడక్కర్లేదు, కంగారు పడిపోరక్కర్లేదు. నేను నిత్యము నీకు తోడై ఉన్నాను, నేను నిత్యము నిన్ను కరుణిస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. చూడండి ఇక్కడ, కోపపడి నిన్ను కొట్టాను గాని కటాక్షించి జాలి పడుతున్నాను. కొట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు, కొట్టిన దేవుడు నీకు దూరం అయిపోవట్లేదు, నిన్ను దూరంగా పెట్టట్లేదు. కటాక్షముతో నీ అందు జాలి చూపుతున్నాడు ఆయన. కటాక్షముతో నిన్ను క్షమించి జాలి చూపించి నిన్ను దగ్గర చేర్చుకోవడానికి ఆయన లేచి వస్తున్నాడు. కాబట్టి కొంతమంది తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఇక నా జీవితం పాడైపోయింది, దేవునికి దూరం అయిపోయాను, నేను ఇందులోనే కొనసాగుతాను, నాకు ఎలాగో పాపం చేసినట్టు పేరు వచ్చింది కదా, పేరు ఎలాగో వచ్చింది, ఆ పేరునే కంటిన్యూ చేద్దామని పాపంలోనే కొనసాగుతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పాపంలో నువ్వు కొనసాగొద్దు, నేను నిన్ను క్షమిస్తాను, నా దగ్గరకు వచ్చి వేడుకో, నేను నిన్ను కరుణించి జాలిపడి క్షమించి చేర్చుకుంటాను, అందుకే కరుణ చూపడానికి నీ దగ్గరికి లేచి వస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి గొప్ప వాత్సల్యముతో మనలను కరుణించే దేవుడు ఆయన, మన మీద జాలి చూపించే దేవుడు ఆయన, మనలను క్షమించే దేవుడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఆయన తన జనులను, సియోనును కరుణించడానికి లేచి వచ్చే దేవుడు. ఒకటి, మన శత్రువులను చెదరగొట్టి మనకు న్యాయం తీర్చడానికి లేచి వచ్చే దేవుడు. రెండవది, సహాయము చేయటానికి దేవుడు లేచి వస్తాడు. మూడవది, కరుణించడానికి దేవుడు లేచి వస్తాడు. చెప్పండి ఎందుకంట? కరుణించడానికి. నాలుగవది చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. శిష్యులు యేసు ప్రభు దోణిలో బయలుదేరి సముద్రములో వెళుతున్నారు. గలిలయ సముద్రములో పెద్ద తుఫాను లేచి దోణి మీద అలల చేత దోణి కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. శిష్యులు యేసు ప్రభువును లేపి, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనను అంటారు. అప్పుడు ఆయన లేచి చూస్తాడు, వాతావరణం అంతా గందరగోళ పరిస్థితిలో ఉంటుంది. అది ఆయన నిద్రపోతున్న ఆయనకి తెలుసు. వారి విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆయన అలా అందులో ఉన్నాడు. ఒకవేళ దోణి మునిగిపోతే వారితో పాటు ఆయన కూడా మునిగిపోతాడు కదా, వారు చచ్చిపోతే ఆయన కూడా చచ్చిపోతాడు కదా. ఆ గ్రహింపు వారికి లేదు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన అన్నప్పుడు ఆయన వారిని చూచి గద్దిస్తాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు?
అని గాలిని సముద్రమును చూచి గద్దించగా అవి నిమ్మళమైపోయాయి. మన జీవితంలో కూడా తుఫానులు, గాలులు, సముద్రపు పొంగులు, అలలు వచ్చిన దేవుడు వాటిని గద్దించడానికి లేచి వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, మన జీవితంలో కూడా తుఫానులు, గాలులు, సముద్రపు పొంగులు, అలలు లేచి వచ్చినప్పటికీ కూడా వాటిని గద్దించి అణిచివేయడానికి దేవుడు లేచి వస్తాడు. ఏంటి ఈ తుఫానులు, ఏంటి ఈ గాలులు, ఏంటి ఈ సముద్రపు పొంగులు అని అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. చూడండి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, భయము మీ మీదికి, తుఫాను భయానికి సూచన ఇక్కడ, సుడిగాలి అపాయానికి సూచన ఇక్కడ. అక్కడ సముద్రంలో తుఫాను, సుడిగాలి, సముద్రపు కెరటాలు అన్నీ లేచాయి. మన జీవితంలో అవి సంభవించినప్పుడు దేవుడు సహాయం చేయడానికి, వాటిని గద్దించి మనలను ఆదుకోవడానికి లేచి వస్తాడని విన్నాం కదా. ఇప్పుడు ఆ తుఫాను దేనికి సూచన? మన మీదకి వచ్చే భయాలకు సూచన. చెప్పండి, దేనికి సూచన? భయము లేని తుఫాను నీ మీదకి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా అపాయము నీ మీదకి వచ్చినప్పుడు అనుంది. గాలి అపాయానికి సూచన, తుఫాను భయాలకు సూచన. ఎన్నో భయాలు, భయకంపితమైన పరిస్థితులు కల్పించడానికి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలకు భయము నీ మీదకి వస్తుంది. భయము నీ గుండెలో చేరి నిన్ను కలవరపరుస్తుంది. భయము నిన్ను కృంగతీస్తుంది. భయము నిన్ను అల్ప విశ్వాసిగా మార్చేస్తుంది, అవిశ్వాసిగా మార్చేస్తుంది. భయం, అపాయాలు నిన్ను ప్రమాదంలోనికి నెట్టేస్తాయి, ప్రమాదానికి గురి చేస్తాయి, నిన్ను నష్టపరుస్తాయి, నిన్ను ఎంతో కష్టపెడతాయి, శ్రమల పాలు చేస్తాయి. అలాంటి భయాలు, అపాయాలు నీకు సంభవించినప్పుడు వాటిని గద్దించి అవి తొలగిపోయేటట్లుగా చేయడానికి దేవుడు లేచి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్రపు పొంగు దేనికి గుర్తు? అది యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. మా భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అంటే కదులుతున్న సముద్రము అలలు పొంగి ఎలా మీదకొస్తాయో అలాగే ఈ సముద్రపు పొంగు దేనికి గుర్తు అంటే భక్తిహీనులైన జనులకు గుర్తు. చెప్పండి, ఎవరికి గుర్తు? భక్తిహీనులకు గుర్తు. సముద్రపు అలలు, కెరటాలు, పొంగులు నీ మీదకి లేచినట్లుగా భక్తిహీనులు నీకు అపాయము, కీడు చేయటానికి నీ మీద లేచినప్పుడు వారిని గద్దించి అణిచివేయడానికి దేవుడు లేచి వస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. భయాలు సంభవించినప్పుడు, అపాయాలు సంభవించినప్పుడు, భక్తిహీనులు నీ మీద దాడి చేసినప్పుడు వాటినన్నింటినీ, వారిని అందరినీ గద్దించి అణిచివేయడానికి దేవుడు లేచి వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాంటి సంఘటనలు నీ జీవితంలో సంభవించినప్పుడు ఆయన లేచి నీ దగ్గరకు వచ్చి కార్యం జరిగించినట్లుగా నీవు ప్రార్థన చేయటం మంచిది, నీవు మొరపెట్టుకొనటం మంచిది, నీ విజ్ఞాపన, విన్నపము, మనవి చేయటం చాలా చాలా మంచిది. కాబట్టి నీ ప్రార్థన విని దేవుడు వాటిని గద్దించి అవి లేకుండా చేయటానికి దేవుడు నీ దగ్గరికి కదిలి వస్తాడు. కాబట్టి నీ మీదకి భయాలు, అపాయాలు, భక్తిహీనులు లేచి వచ్చినప్పుడు వారిని గద్దించి వారు లేకుండా చేయడానికి లేచి వచ్చే దేవుడు అని 4వదిగా నేర్చుకున్నాం. ఇక 5వ విషయాన్ని నేర్చుకుందాం. చూడండి, 5వదిగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 32:33. నేను పెందలకడ లేచి వారికి బోధించినను, వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారి నా పట్టు ముఖము త్రిప్పుకొనగా వీపునే త్రిప్పుకొనిరి. ఇక్కడ దేవుడు పెందలకడనే లేస్తున్నాడట. పెందలకడనే. చాలా రెఫరెన్సులు బైబిల్లో నేను పెందలకడనే లేచి ఇలా చేశాను అంటూ దేవుడు సెలవిస్తాడు. పెందలకడనే లేచి నేను వారికి బోధించినను, వారు నా బోధ అంగీకరింపకపోయిరి. దేవుడు ఎందుకు లేస్తున్నాడట? జనులతో బోధ చేయడానికి. చెప్పండి, జనులకు బోధ చేయడానికి. ఆయన బోధ చేయడానికి.
ఆయన బోధ చేయడానికి మార్పు నొందని ప్రజలు మార్పు నొందేటట్లు, లోబడవల్లని ప్రజలు, అవిధేయులైన ప్రజలు లోబడేటట్లుగా, విధేయులయ్యేటట్లుగా వారితో ఉపదేశం చేయడానికి దేవుడు లేచి వస్తున్నాడు. పెందలకడనే లేచి వస్తున్నాడు ఆయన. పెందలకడనే లేచి నేను వారికి బోధించను, వారు నా బోధ అంగీకరింపకపోయిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 7:13. నేను నీతో మాట్లాడినను, పెందలకడనే లేచి నీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరమీకయు ఉండిన వారే ఈ క్రియలన్నింటినీ చేసి తిరిగి. పెందలకడనే లేచి నేను మీతో మాట్లాడినను, మీరు వినుకయు, ఉత్తరమీయకయు, మీరు లోబడకయు, వీటన్నింటినీ చేసేశారు. 25వ వచనం చూద్దాం, 7వ అధ్యాయం 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారి నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దుకు పంపుచూ వచ్చి తిని. మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినది మొదలుకొని మీరు ఎప్పటికీ కూడా నేటి వరకు వెనుక తీయచ్చు వచ్చిన వారే. వెనుక తీసిన మిమ్మును ముందుకు నడిపించడానికి నేను పెందలకడనే లేచి నా సేవకులైన ప్రవక్తలను నీ దగ్గరికి పంపించాను అంటున్నాడు దేవుడు. చెప్పండి, ఎవరిని పంపించాడట? పెందలకడనే లేచి ఆయన సేవకులను పంపించాడు. ఆయన లేచి వారితో మాట్లాడడానికి తన సేవకులను పంపించాడు. ఎందుకంటే వారు వెనుక తీస్తున్నారు, వెనుక తీయకూడదు, ముందుకు సాగాలి అని చెప్పి. వెనుక తీస్తున్నారు ఎందుకు? వారు ముందుకు సాగాలి. వారు ఆగిపోతున్నారు ఎందుకు? వారు ముందుకు సాగాలి. సాగిపోదాం అని ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు కదా, కొన్నింటిని మానవలసిన వాటిని మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. సాగిపోయిన వారే సంపూర్ణులు అవుతారు, ఆగిపోయిన వారు అసంపూర్ణులు అవుతారు. కాబట్టి మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారు కాబట్టి మీరు అసంపూర్ణులుగా మిగిలిపోకుండానట్లు సంపూర్ణులుగా ఉండేటట్లు ముందుకు సాగిపోవడానికి తన ప్రవక్తలను దేవుడు లేచి పంపిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని. గట్టిగా ఖండితముగా చెప్పుచూ వచ్చాడు ఆయన లేచి, ఆయన మాట సెలవిస్తూ. చెప్పండి, ఎలాగంటే గట్టిగా ఖండితంగా నా మాటలు మీరు పాటించండి అని దేవుడు లేచి వారితో, పెందలకడనే లేచి వారితో మాట్లాడుతూ గట్టిగా ఖండితంగా చెప్పినట్లుగా చెబుతుంది దేవుని వాక్యం. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం చూద్దాం. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం. నేను పెందలకడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను, మీరు వినకపోతిరి. చూడండి 6వ వచనం చూద్దాం, చూడండి. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్టు నేను మీకు ఏ బాధ కలుగజేయకున్నట్లు అన్ని దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కరింపజేయుటయు మాని మీరందరూ ఈ చెడ్డ మార్గమును, ఈ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను, మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. చూడండి, దేవుడు ఎంత దీర్ఘమైన మాటలు మాట్లాడుతున్నాడు, దీర్ఘ ప్రసంగం చేస్తున్నాడు. ఇన్ని ప్రయోజనాలు వారికి కలుగునట్లుగా వారి దుర్మార్గాన్ని, వారి పాపాన్ని, వారి అవిధేయతను వారు విడిచిపెట్టినట్లుగా పెందలకడనే యెహోవా లేచి తన సేవకులైన ప్రవక్తలను పంపించి మాట్లాడుచూ వచ్చినను వారు వినకపోతిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 35వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 35:15. మరియు పెందలకడనే లేచి ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడల, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడల, నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. నా సేవకులైన ప్రవక్తలను పంపించి
ప్రతివాడు మీ దుష్టక్రియలను మీ దుర్మార్గతను విడిచిపెట్టి మీ క్రియలను చక్కపరుచుకోవాలని అన్ని దేవతలను అనుసరించుట మాని దేవుని మాత్రమే పూజించి సేవించాలని చెప్పి నేను మీతో మాట్లాడాను, కానీ మీరు ఏమాత్రం చెవియొక్కలేదు. దేవుడు తన ప్రజలు చెడిపోతుంటే చూసి ఊరకుండలేక వారు బాగుపడాలని, వారు తిరిగి ఆయన దగ్గరకు రావాలని, వారి ముఖాలు ఆయన తట్టు తిప్పుకొనాలని, వారు ఆయనను శరణు వేడాలని వారితో మాట్లాడడానికి లేచి వస్తున్నాడు. ఆయన లేచి వారితో మాట్లాడుతున్నాడు. 35వ అధ్యాయం 14వ వచనం, 44వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి, 44:4. మరియు నేను పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన మీరు చేయకుండిరి అని చెప్పుచూ వచ్చింది, కానీ వారు ఆలకింపకపోయిరి. నాకు అసహ్యమైన కార్యాలు మీరు చేయడం మానేయండి, చేయకండి అని చెప్పుతూ వచ్చారు, కానీ మీరు నా మాట వినకపోతిరి అని అంటున్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనంలో ఒక మనిషిని పేరు చెప్పి ఆ మనిషి కుమారులు ఆ మనిషి మాటకు చెవియొగ్గారు, కానీ నేను పరమతండ్రినైనను నా మాట మీరు వినలేదు అని అంటాడు. అక్కడ 14వ వచనం 35వ అధ్యాయం. ద్రాక్షారసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు వారు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగకున్నారు. అయితే నేను పెందలకడను లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వెనకై ఉన్నారు. ఒక మనిషి మాటకు మరొక మనిషి అంత విలువ ఇచ్చి ద్రాక్షారసం నేటి వరకు వారు తాగక ఉన్నారు. తమ తండ్రి చెప్పిన మాటకు అంత విధేయులై వారు నిబద్ధతతో చక్కగా బ్రతుకుతుంటే నేను మీతో శ్రద్ధగా మాట్లాడినను. చెప్పండి, ఎలా మాట్లాడాడంట? శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకపోతిరి అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకొక రెఫరెన్స్, చివరి రెఫరెన్స్ చూద్దాం. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథమే 32వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. చూడండి, నేను పెందలకడనే లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. నేను పెందలకడనే లేచి వారికి బోధించినను వారు నా మాట అంగీకరింపకపోయిరి. వారి ముఖము నా వైపుకు త్రిప్పుకొనక వారి వీపునే నా తట్టు తిప్పారు. అంటే దేవునికి వ్యతిరేక దిశలోనికి వెళ్ళిపోతున్నారు అని. దేవుడు వారు చెడిపోయారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు, దేవుని అనుసరించకుండా వేటినో అనుసరిస్తున్నారు. వారు తిరిగి బాగుపడాలి, దేవుని అనుసరించాలి, దేవుని అందరి భయభక్తుల్లో ఎదగాలి అని చెప్పి ఆశించి ఆయన పెందలకడనే లేచి వారితో మాట్లాడినను వారు వినలేదు. దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేవుడు లేచి మీతో కూడా మాట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? వింటున్నారా? అవిధేయులైపోతున్నారు. చెప్పండి, వింటున్నారా? అవిధేయులైపోతున్నారా? దేవుని మందిరం అంటే శ్రద్ధ, దేవుని వాక్యం అంటే శ్రద్ధ, దేవుని ప్రార్థన అంటే శ్రద్ధ. మీలో తగ్గిపోవడానికి కారణం ఏంటి? దేవుడు అంటే భయం ఉందా? భక్తి ఉందా మీలో? దేవుని వాక్యం అంటే లెక్కతనం ఉందా? దేవుని ప్రార్థన అంటే లెక్కతనం ఉందా? దేవుని సన్నిధి అంటే ప్రేమ ఉందా? ఈ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని దేవుని మందిరాన్ని ప్రేమించిన దావీదు చెప్పాడు. దేవుని ప్రేమించిన వారు దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవునికి లోబడేవారు దేవుని మందిర కట్టడలకు కూడా లోబడతారు. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని తన సన్నిధిలో మాట్లాడుతుంటే మీరు ఇళ్ళకాడ పడుకుంటే ఎవరి ప్రసంగాలు వింటారు? మీరు చెప్పండి, ఎవరి ప్రసంగాలు వింటారు? కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు లేచి నీతో మాట్లాడుతున్నాడు. నీవు బాగుపడాలని, నీవు ఆయన వైపుకు తిరగాలని, నీ పాపాన్ని విడిచిపెట్టాలని, నీ అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టాలని, నీ దుర్మార్గతను విడిచిపెట్టాలని, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని, నీ అవిధేయత విడిచిపెట్టాలని, దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలన్నీ విడిచిపెట్టాలని, దేవుని కాకుండా ఎవరిని సేవించినా వారందరినీ విడిచిపెట్టాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లేచి. కాబట్టి ఆయన మాటకు విలువనివ్వు, ఆయన మాటకు గౌరవాన్నివ్వు, ఆయన మాటకు విధేయుడవు కమ్ము. ఆయనను ప్రేమించు, ఆయన సన్నిధిని ప్రేమించు, ఆయన సహవాసాన్ని ప్రేమించు.
ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన వాక్య ప్రకారంగా నీవు జీవించు. అప్పుడు దేవుడు నీ మాటలు చక్కగా ఆలకించడానికి ఇష్టపడతాడు, నిన్ను శ్రద్ధగా చూసుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. ఏ లోటు రాకుండా నిన్ను చూసుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. కాబట్టి 5 విషయాలు దేవుడు లేవడానికి కారణాలు చెప్పాం. 1, మన శత్రువులను చెదరగొట్టి న్యాయం తీర్చడానికి ఆయన లేస్తాడు అని. 2వది, సహాయం చేయడానికి ఆయన లేస్తాడు అని. 3వది, కరుణించడానికి ఆయన లేస్తాడు అని. 4వది, ఆ భయాలు, అపాయములు, భక్తిహీనులు మన మీదకి లేచి వచ్చినప్పుడు వారిని అణిచివేయడానికి దేవుడు లేస్తాడు అని. 5వది, మనతో మాట్లాడడానికి దేవుడు లేచి వస్తాడు అని. కాబట్టి ఆయన లేచి ఈ పనులు జరిగించడానికి సిద్ధపడుతుండగా, ఆయన లేచి చేసే ఈ పనులు పట్ల మనము కూడా శ్రద్ధ కలిగి, ఆయన నిన్ను కరుణించడానికి లేస్తుంటే, సహాయం చేయడానికి లేస్తుంటే, నిన్ను ఆదుకోవడానికి, రక్షించడానికి లేస్తుంటే, దేవుడు లేచి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఎవరు ఆయనకి మొర పెడతారో వారిని ఆదుకోవడానికి, రక్షించడానికి, కరుణించడానికి ఆయన లేచి వస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, నీ ఇంటిలో నిరంతరము ప్రార్థన చేసుకో. నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని నామాన్ని గణపరచు. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.